హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ డైలాగ్ యాటిట్యూడ్ లిరికల్ వీడియోని కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఇదిగో నేను చదువుకి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయను. బట్ అయినా సరే చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ లిరికల్ వీడియోని ఇంక్ స్ప్లాష్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అండ్ నేను వాడుతున్నది మీకు కైన్ మాస్టర్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి. నేను మీకు తిరిగి సమాధానం చెప్తాను, ఇస్తాను కూడా. ఓకేనా? అర్థం చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 రేషియో, అడ్వాన్స్డ్, ఫిల్ ఫోటో, డిఫాల్ట్ డ్యూరేషన్ 2 సెకండ్లు పెట్టండి, అంతకంటే ఎక్కువ వద్దు. 2 సెకండ్లు పెడదాం. ఓకే, 2.5 సెకండ్ నియర్లీ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేశాను. అండ్ మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇమేజ్ అసెట్స్, ఒక వైట్ ఇమేజ్. బ్యాక్ వచ్చాను. అండ్ ఇప్పుడు నా ఫొటోస్ ఏ ఫోల్డర్లోకి అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. 1 2 3 4 5 6 and 7 8 9 10 11 12 కొన్ని యాడ్ చేసుకున్నాను. ఎన్నో కానీ తక్కువైతే యాడ్ చేసుకుని ఎక్కువైతే డిలీట్ చేద్దాం. ఫస్ట్కి రండి. అండ్ లేయరు అండ్ మీడియా, నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్ ఇక్కడికి వచ్చింది. కింద మీకు స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఇలా పెద్దగా అప్లై అవుతుంది. ప్లే చేసి ఈ యొక్క 1 సెకండ్ ఉంది కదా వైట్ ఇమేజ్, దీన్ని చివరి పట్టుకొని కొద్దిగా ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర కరెక్ట్గా మనం కట్ చేద్దాం. ఈ పాయింట్లు ఎండ్ అవుతున్నాయి. ఎండ్ అయిన దగ్గర పెట్టేసి కరెక్ట్గా వైట్ ఇమేజ్ సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను. ఇది క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ చేశాను. ఓకే, ఇది సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫోటోని టచ్ చేసి ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, టాప్లో స్టోర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇంటర్నెట్ ఆన్ చేసుకోండి. యానిమేషన్స్లో ఫస్ట్ డే ఇన్ యానిమేషన్ అని ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసి బ్యాక్కి వచ్చేయండి. ఈ లిస్ట్లోకి వస్తుంది. ఇన్ యానిమేషన్ అని ఉంటుంది, ఇందులో 33వ నెంబర్. ఓకే, ఈ ఫోటోకి 33వ నెంబర్. మళ్ళీ ఇంకొక ఫోటో, మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్, లాస్ట్లో ఇన్ యానిమేషన్ అని వచ్చి ఉంటుంది, డౌన్లోడ్ చేశారు కదా, దీనికి 33వ నెంబర్. మళ్ళీ ఈ ఫోటోకి క్లిప్ గ్రాఫిక్స్, ఇన్ యానిమేషను, ఇక్కడ 33వ నెంబర్ 33. ఇలా అన్ని ఫొటోస్కి ఇదే విధంగా పెట్టేసేయండి. ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లో ఇన్ యానిమేషను 33వ నెంబర్ 33. ఇలా అన్ని ఫొటోస్కి 33వ నెంబర్ పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చి లేయరు అండ్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇంక్ స్ప్లాష్ వీడియో ఉంటుంది కదా, ఇంక్ స్ప్లాష్ వీడియో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి మీరు బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ చేసిన తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్తే వైట్ స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఫోటోని టచ్ చేసి వెనక్కి జరపండి, ఎల్లో లైన్ పైన క్లిక్ చేసి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి, మళ్ళీ వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని టచ్ చేసి ఇలా ఫోటోని వెనక్కి జరపండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి, వైట్ కలర్ వచ్చిన తర్వాత ఫోటోని టచ్ చేసి ఎల్లో లైన్ ఇలా వెనక్కి జరపండి. ఇలా ఇక్కడ ఉన్న ఫొటోస్ అని జరుపుదాం. ప్లే చేసుకుంటూ వెళ్దాం. వైట్ స్క్రీన్ వచ్చే దగ్గర ఫోటో చివర పట్టుకొని వెనక్కి జరుపుదాం. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్దాం. ఇట్లా అన్ని ఫొటోస్ని ఈ లైన్ వరకు జరుపుదాం. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళాను, వైట్ స్క్రీన్ దగ్గరికి జరిపాను. ఇది కూడా అంతే, ప్లే చేసుకుంటూ వెళ్తాను, వైట్ స్క్రీన్ దగ్గర జరిపాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తున్నాను. ఈసారి వైట్ స్క్రీన్ దగ్గర జరిపేసి ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు యానిమేషన్స్ అయితే ఇలా వస్తాయి మనకి. ఒకవేళ ఫోటో అటు ఇటు ఉంటే ఏం చేస్తారంటే ఫోటోని టచ్ చేస్తే ప్యాన్ అండ్ జూమ్ అని వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ చూపిస్తుంది. ఫస్ట్ దానిపైన క్లిక్ చేసి ఫోటో వైట్ స్క్రీన్ పెట్టుకొని ఇలా జరపండి, ఈక్వల్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటో చూడండి మిడిల్లోకి జరుగుతుంది. ఇలా ఫొటోస్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంకా ఫోటోని అయిపోయింది క్రియేట్ చేయడం. ఒకసారి ప్లే చేస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది యానిమేషన్స్తో ఫోటోలకి, సింపుల్గా ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. సేవ్ వీడియో మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.